ఆ సమయంలో ప్రభువా నేనేం చేయాలా ప్రభువా, సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా హాస్పిటల్ అన్నీ ఖర్చు పెట్టి నా బ్రతికేంటి ప్రభా, నా భవిష్యత్తు ఏంటి ప్రభా, ఏంటి నా పరిస్థితి అని చెప్పి నేను ఏడుస్తూనే ఆ యొక్క వాక్యం వింటుంటే ఏడుస్తున్న వాక్యం వింటున్నాను. సేవకుడు చెప్పాడు, నేనే నా సేవకుని మాట రుడిపరచువాడని అన్నావు కదా, ఇదిగో ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నాకు సహాయం చేయి అని అన్నప్పుడు ఒకటే నా మనసులో దేవుడు పుట్టించాడు, ₹1 కూడా నువ్వు హాస్పిటల్ నుంచి నువ్వు కట్టకుండా వెళ్తావు అని ఒక విశ్వాసాన్ని పుట్టించాడు. వెంటనే ప్రభా ₹1 కూడా నేను హాస్పిటల్లో కట్టకుండా వెళ్ళాలి ప్రభా బయటికి అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక ఆలోచన పుట్టించాడు దేవుడు. నేను ఆ సూపరింటెండెంట్కి ఒక లెటర్ రాశాను, అయ్యా మా పరిస్థితి ఇది, మేము కట్టలేమని చెప్పి. అయితే ఆరోగ్యశ్రీ కింద అది చెల్లదు అని అన్నారు. ఒక పెద్ద బిల్లు ఇచ్చారు, ₹64,410 మీరు కట్టాలి అని రాయబడి ఉంది. దాని కింద రాయబడిన మాట మీకు కన్సీజన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ₹64,410 ₹1